ఒక కేజీ ఫిష్ అండి. ఇది చాలా మంచిగా ఉంటుంది దీని కూర చేస్తే. ఉలుగు ఫిష్ అన్నమాట. ఇప్పుడు కడప వైవిజయ గారి చేపల పులుసు చేస్తున్నానండి. బాగా రావాలి, అందుకోసమే ఇది మంచి చేప ఎన్నుకున్నాను. ప్లీజ్ చూడండి, చింతపులుసు నానబెట్టాను, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆ తర్వాత ఎర్రగడ్డలు కోసి పెట్టుకున్నానండి. దీని స్పెషల్ చారు పొడి కూడా ఉంది, అది కూడా. ఇప్పుడు ఒక స్పూన్ కాదు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నిండుగా కారపొడి వేసానండి. అలాగే ధనియాల పొడి కూడా ఒక 3 స్పూన్లు వేసేస్తున్నాను, కూర కావాలి కదా. కొద్దిగా పసుపు పొడి కూడా వేస్తున్నాను, పసుపు బాగుంటుంది. ఇప్పుడు కాస్త ఉప్పు వేసాను. మళ్ళీ ఇది లవంగ పొడి అండి, లవంగ పొడి వేస్తున్నాను. ఒక మంచి వాసన ఉంటుంది, లవంగ చెక్క ఇవన్నీ చేస్తారు కదా, అది. చూడండి, ఇప్పుడు కొద్దిగా మళ్ళీ టమాటాలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర కొద్దిగా వేసేసానండి. వేసేసి ఇప్పుడు దీన్ని పేస్ట్ చేస్తాను. ఆ పేస్ట్ వచ్చి మళ్ళీ ఈ చేపల పులుసులో కలిపేస్తానండి. కలిపేసిన తర్వాత ఈ చింతపండు కూడా వేసేస్తాను. ఇప్పుడు ఇదంతా తర్వాత బగారు వేస్తాను అనమాట. ये सब मैंने अभी प्याज टमाटर कोथिमीर मैंने पीस लिया है अच्छे से गाइस, और ये मच्छी में मैं मिलाएगा। और इसके साथ ये जो खट्टा है ना अमली का, उसका भी मैं डाल देगा बाद में। इसका सब मैं बघार अभी देगा, उसको पहले दे के ये सब रेडी करने के बाद बघार के छोड़ेगा, उसमें डाल देगा फिश। చూడండి, ఇప్పుడు నేను ఎలా పేస్ట్ చేసుకున్నాను టమాటా, ఎర్రగడ్డలు, కొత్తిమీరను ఈ విధంగా మీరు కూడా చూడండి. బాత్ వేసేస్తున్నానండి. बघार मैंने डालता है, आप देखिए। अल्लम वेल्लुल्ली पेस्ट भी वेसेसाను, अदरक लहसुन भी मैंने डाल दिया है। अभी अच्छे से हिलाइए इसको। थोड़ा फ्राई होने के बाद जो मैंने मसाला रखा ना बना के सब कुछ फिश में, और उठा के डाल देने का। చూడండి, ఇప్పుడు నేను తిరుపతిలో చేపలు వేసేసానండి. ఇప్పుడు దాన్ని అంతా నేను కలిపెడుతున్నాను. బాగా కలిపెట్టాలి. మసాలా అంతా వేపిన ఫ్రై అంతా మసాలా అదంతా బాగా పట్టేయాలండి. పట్టిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొత్తిమీర కూడా చల్లుకోండి. పచ్చిగా అంతా రెడీ అయిన తర్వాత పైనుంచి చల్లడం కాదండి ఫ్యాషను. గార్లిక్ అంటే ఈ విధంగా కాదు, దీంట్లోనే ఉడికిచ్చేయాలి, అప్పుడు చాలా బాగుంటుంది. దీంతో పాటు ఉడుకుతుంటే అదే మంచిగా రుచిగా ఉంటుంది అన్నమాట. देखिए अभी कैसा पकता है, कितना अच्छा पकता है, देखो बहुत प्यारे से पकवान है एकदम से। मच्छी अच्छे से गलती है एकदम। आप भी ऐसा इस तरह से स्टेप बाय स्टेप पकाइए, बहुत टेस्ट रहेगी एकदम से। देखा टुकड़ा भी कितना अच्छा है कि हाँ, देखो कितना अच्छे से पकता है और अच्छे से है। చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నదో. మసాలాన్ని కలిపిన తర్వాత డైరెక్ట్గా అవన్నీ కలిపి పెట్టుకున్న చేప మసాలాతో సహా నేను వేసేసానండి. ఆల్రెడీ ఫ్రై చేసినాను కదా కొద్దిగా మసాలా సపరేట్, దాంట్లోనే వేసేసి ఇలా ఉడికిస్తున్నాను. ఇప్పుడు మీరు మీకు కావలసిన విధంగా పచ్చి పులుసు అంటే ఈ విధంగా చింతపులుసు అనేది వేసుకోండి. పచ్చి పులుసు బాగుంటుందండి. మీరు ఎంత వేసుకున్నా నీట్గా మంచి రుచి వస్తుంది. చాలండి, ఎక్కువ మరి ఓవర్గా పులుసు వేసుకోవద్దండి, ఆ రుచి అనేది పోతుందన్నమాట. ఒక లిమిట్గా వేసుకోవాలి.
చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చేపల పులుసు. ఇది కడప వై విజయారెడ్డి గారు చేసే చేపల పులుసు.